అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవిలాల్. మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి వర్ష కంపెనీ వారిది లేటెస్ట్ మోడల్ అండి. ఈ మోడల్ నేమ్ వచ్చేసి క్లాసిక్. ఇది 225 సీసీతోనే మనం ఈ ఇంజన్ అయితే రావడం జరిగింది. సో ఇంతకు ముందు మోడల్స్ వచ్చేసి మనకు 212 సీసీతో అయితే ఇచ్చేవాళ్ళము. సో చాలామంది రైతులు ఏంటంటే మన బురద పొలాల్లో కూడా వర్క్ చేసే విధంగా కొంచెం హెవీగా ఉండాలి అని చెప్పేసి అడగడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనము 225 సీసీతో పాటుగా మనం ఈ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ బండి గురించిన మనము ఈ బండి తీసుకున్న రైతు వచ్చేసి మన పక్కనే ఉన్నారు. సో తీసుకొని ఒక 1 మంత్ అయితే అవుతుంది. సో ఆ రైతు యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ముందుగా మిషన్ గురించి ఒక 2 విషయాలు అయితే చెప్తాము. సో మాకు వేరే అంటే మార్కెట్లో ఉన్న వేరే కంపెనీస్కి మాకు మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే మనం సైలెన్సర్ అనేది కొంచెం ఈ మోడల్లో కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మన ఈ పొడుగు సైలెన్సర్ ఇంతకుముందు అంటే చిన్న బాక్స్ లాగా వచ్చేది. సో ఈ సైలెన్సర్ అనేది మనం మార్చడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కొంచెం నాయిస్ అనేది తక్కువ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఫిల్టర్ మన కంప్లీట్గా ఈ ఫిల్టర్ అనేది కార్పొరేటర్ ఫిల్టర్ అనేది కూడా మనం ఈ మోడల్లో వేరేగా డిజైన్ చేయడం జరిగింది. అంతకుముందు మోడల్లో ఏంటంటే మనకు చిన్న బాక్స్ లాగా రావడం జరిగింది. అందులో ఆయిల్ కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉండేది. సో ఈ మోడల్ ఏంటంటే మనం ఆయిల్ మెయింటైన్ చేసే అవసరం లేకుండా ఓన్లీ డిఫరెంట్గా అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో చిన్న డస్టర్ అయితే ఉంటుంది. గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ మార్చుకున్నప్పుడల్లా లేదంటే ఒక 4-5 గంటలు మార్చినప్పుడల్లా లోపల డస్టర్ తీసి క్లీన్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే ఇది హెవీ గేర్ బాక్స్తో రావడం వల్ల వెనకాల పీటీఓకి మనకు వాటర్ పంప్స్ కానివ్వండి లేదంటే మనకు హెచ్డిపి స్ప్రేయర్స్ కానివ్వండి మనం అన్నీ కూడా ఈ హెచ్డిపి మన పీటీఓ షాప్కి వర్క్ చేసుకునే విధంగా అయితే ఈ మిషన్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం రైతు మాటల్లో మనం ఇప్పుడైతే విందాము. సో అన్న మీకు సరే మీ పేరు చెప్పండి. రాజు. ఫార్మర్ నేమ్ వచ్చేసి రాజు. మాది వరంగల్ జిల్లా తిమ్మాపూర్ గ్రామము. సో ఈ మిషన్ అనేది మన దగ్గర ఒక నెల క్రితం ఈ మిషన్ అయితే మన యూట్యూబ్లో ఒక వీడియో చూసి మన దగ్గర పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో అతని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఎన్ని గంటలు అయిందన్నా మీరు వర్క్ చేయబట్టి అంటే మీ నెల రోజులు అయింది కదా తీసుకుని ఎన్ని గంటలు వర్క్ చేశారు మీరు? ఇప్పటికీ 15 గంటలు అయితే నడిపినారు. ఎట్లా ఉంది మీకు మిషన్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపించింది మీకు? కల్టివేటర్ బాగానే ఉంది. సో మనకు ఒక ఎకరం దున్నడానికి మీకు ఎంత ఫ్యూయల్ ఖర్చు అవుతుంది? 2 లీటర్ల వరకు కలిసి 2 లీటర్లు అంటే ఒక 200 రూపాయలు పెట్రోల్ వస్తే మీకు ఒక ఎకరం అనేది కంప్లీట్ గా వర్క్ అయితే అయిపోతుంది. సో మనకు ఎద్దులతో జరిగేదానికంటే దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? బెటర్ అంటే మనకి మిషన్ తో పాటుగా మీకు ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి మీకు? ఇప్పుడు మన ఇది రోటావేటర్ వచ్చింది. రోటావేటర్స్. సో ఈ రోటావేటర్స్ అండి ఇది 4 లైన్స్ అయితే రావడం జరిగింది. సో మెయిన్ గా ఏంటంటే 2 వేయడం వల్ల ఏంటంటే 2.5 ఫీట్లు 3 ఫీట్లలో ఇది సరిపోతుంది. సో ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకో ఎక్స్టెన్షన్ గా కూడా మనం ఇస్తాం. అటు 4 లైన్లు ఇటు 4 అయితే ఇస్తాము. సో మన ప్రజెంట్ అయితే 2 అయితే అందుబాటులో ఉన్నాయి. మిషన్ తో పాటు టైర్లు కూడా రోడ్డు మీద నడవడానికి టైర్లు మేము ప్రొవైడ్ చేసినాము. అదే ఎక్స్ట్రా అటాచ్మెంట్ లో ఇవి మిషన్ తో పాటు వస్తాయండి. ఎక్స్ట్రా అటాచ్మెంట్ లో భాగంగా మనం 2 ఐరన్ వీల్స్ అండ్ గొర్రె గుంటకలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ గొర్రె గుంటకలు ఎట్లా ఉంది మీకు వర్క్ పర్ఫార్మెన్స్? బాగానే ఉంది. మీరేమైనా మాడిఫై చేయించారా లేదా మేము యాస్టీస్ గా యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు యాస్టీస్ గా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం డిజైన్ మార్చినట్టున్నారు కదా ఇది. అంటే ఈ నట్టు దీనికి సపోర్ట్ ఇవి ఇవ్వడం ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం కొద్దిగా తేడా ఉండడం వల్ల దీనికి సపోర్ట్ ఇచ్చినాం. మీరు ఎక్స్ట్రా మీ దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న ఆల్టరేషన్ చేసుకున్నారు అంటే కొంచెం అటు ఇటు వన్ సైడ్ పోకుండా మొక్కల మీద పోకుండా మేము అడ్జస్ట్ చేసుకున్నాం. సెపరేట్ గా మీ ఆలోచనతో ఆల్టరేషన్ అయితే చేసుకున్నారు. ఓకే. ఈ రోటావేటర్ తో ఏమైనా వైబ్రేషన్ ఎలా ఉంది? రోటావేటర్ కానీ వర్క్ చేసేటప్పుడు కానీ ఎట్లా? వైబ్రేషన్ ఏం లేదు, మంచిగానే ఉన్నది. సో ఈ గొర్రె గుంటకెళ్ళి మాత్రం కొంచెం వన్ సైడ్ అటు పోవడం వల్ల మీరు ఏదైనా చిన్న ఆల్టరేషన్ చేసుకుని నడిపించుకుంటున్నారు. ఓకే. ఇంకా మీకు మెయిన్ గా గేర్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఏమైనా మార్చారా? ఇప్పటి వరకు ఏం మార్చలేదు. ఏమైనా రిపేర్స్ ఎలా ఉంది? రిపేర్ ఇప్పటి వరకు ఏం రాలేదు. రిపేర్ ఏమైనా ఇంజిన్ ఆగడం కానీ ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ ఏం లేదు. ఓకే. మా తరఫున మీకు ఏమైనా ఎట్లా ఏమైనా కంప్లైంట్స్ రావడం కానీ ఏమన్నా మీకు సర్వీస్ ఎట్లా ఉంది? ఏం కంప్లైంట్ ఏం లేవు మాకు. సర్వీస్ అయితే మేము బాగానే ఉందా మీకు? రెస్పాన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంది. ఓకే అండి. సో ఇది రైతులు చెప్పే మాట. మనకి ఏంటంటే మరి ప్రతి ఒక్కరికి కూడా మనం అందుబాటులో అయితే ఉన్నాము. ఎవ్రీడే కూడా ఏమైనా కాల్ చేసినా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫోన్లో కూడా సాల్వ్ చేస్తూనే ఉన్నాము. సో ఏమైనా రిపేర్స్ వస్తే కూడా చిన్న అంటే మామూలుగా మేము మిషన్ వచ్చేటప్పుడు ఏమైనా మైనర్ రిపేర్స్ కానీ ఏమైనా వస్తే ఓన్గా చేసుకునే విధంగా కూడా మేము ట్రైనింగ్ అయితే